బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. చాలా ముందుగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇదొక ఎమోషనల్ బ్లాక్ బస్టర్‌గా ప్రజలు చాలా ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరు అంటే కన్నీళ్ళు పెట్టుకొని ఒక ఎమోషనల్‌గా బయటకొస్తున్నారు. ఎమోషనల్ బ్యాగేజ్‌తో బయటకొస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అందులోనూ నాకు కాల్స్ కానీ, చూసిన ప్రతి ఒక్కరు కానీ అప్రిషియేట్ చేయడం, చాలా బాగా చేశావని, సినిమా చాలా బాగుందని చెప్తుంటే ఒక ఆర్టిస్ట్‌కి కళాకారునిగా ఇంతకంటే ఏమీ అవసరం లేదు ఒక ఆర్టిస్ట్కి. ఎందుకంటే మన నటన బాగుంది అని అప్రిషియేట్ చేయడం, సినిమా బాగుందని అప్రిషియేట్ చేయడం, అంతకు మించిన కోట్లు కూడా అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే చాలా అది చెప్పుకోలేని ఒక ఫీలింగ్ అనమాట. కీర్తిలత గారు, రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత తమ ప్రాణం పెట్టి తీశారు ఈ సినిమాని. కష్టార్జితం అంతా కూడా అక్కడ పెట్టి సినిమా తీశారు. అయితే ఈ సినిమా ఏంటి, ఎలా ఉంది, దీని కథనం ఏంటి, స్టోరీ లైన్ ఏంటి అనేది మీ ద్వారా తెలుసుకోవాలన్నది. బ్రీఫ్గా చెప్పండి. అంటే కథనం స్టోరీ అంతా చెప్తే మళ్ళీ సినిమాకి ఎవరు వెళ్ళరు. కానీ ఇది ఒక కేసీఆర్ గారి ఒక వీరాభిమాని కథ. అంటే కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేశారు తెలంగాణ తెచ్చి, ఎంతో ప్రాణాలకి తనకు కేసీఆర్ గారు ఎట్లా అంటే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ వస్తుందా చస్తనా అనే ఒక పట్టుదలతో ఏదైతే తెలంగాణ తెచ్చారో ఆ తెలంగాణని ఎలా అభివృద్ధి చేశారు అని ఎవరైనా అడిగితే ఈ సినిమా చూపిస్తే సరిపోతుంది. హైదరాబాద్ గొప్పదనం ఏంటి అని అడిగే వాళ్ళకి ఈ సినిమా చూపిస్తే సరిపోతుంది. అంత అద్భుతంగా దీంట్లో పాటలో కానీ అసలు ప్రతి ఒక్క సీన్లో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా దీంతో పాటు ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది. బావ మరదల లవ్ స్టోరీ ఎమోషనల్ బ్యాగేజ్తో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు డైరెక్టర్ అంజీ గారు, గరుడ వేగ అంజీ గారు, రాకింగ్ రాకేష్ గారు. ఎంతో కష్టపడి లొకేషన్లో మేము చూస్తూ ఉంటాం కదా, చాలా కష్టపడ్డాం. ఇది షాద్నగర్ దగ్గరలో కొల్లూరు, ఆ చుట్టుపక్కల తాండాలు, వీటన్నిటిలో ఒక లంబాడి తాండా అబ్బాయి కథ ఇది. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా చూసి బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా ఫోన్స్ వస్తున్నాయి. అంటే నేను తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు కాల్స్ చేస్తున్నారు. తెలియని వాళ్ళు ఫేస్బుక్లలో, ఇన్స్టాలో, సోషల్ మీడియాలో చాలా అప్రిషియేట్ చేస్తున్నారు సినిమా గురించి, నా క్యారెక్టర్ గురించి. కేశవ చంద్ర రమావత్ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు వర్క్ చేశారు, రాకింగ్ రాకేష్తో పనిచేయడం ఎలా ఉంది? అంటే ఒక తల్లి కొడుకుల్లాగానే అట్లా మింగిలైపోయి చేశాము. యాక్చువల్లీ అంటే అందరు ఏమంటారంటే మదర్ క్యారెక్టరా అంటారు. మీరు ఇప్పుడే మదర్ క్యారెక్టర్ చేయడం ఏంటి అని అంటారు. యాక్చువల్గా ఇన్ని రోజులు కూడా ఏం జరిగింది ఇండస్ట్రీలో అంటే, అటు మదర్కేమో తక్కువ ఏజ్, సిస్టర్ క్యారెక్టర్స్కి, వదిన క్యారెక్టర్స్కి ఏమో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులను తీసుకోవడం, ఆల్రెడీ సెలెక్ట్ అయిపోవడం, అయ్యో సారీ అమ్మ ఏదో చిన్న చిన్న రోల్స్ చేపించడం కరెక్ట్ కాదు, ఇలా వచ్చి అలా వెళ్ళేవి, నీకు మంచి రోల్ పడాలి, డెఫినెట్గా లైఫ్ వస్తుంది అని చాలామంది డైరెక్టర్స్, చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా చెప్పారు. నీకు ఇప్పటికల్లా లైఫ్ రావాలి, కానీ ఏదో ఒక చిన్న దీంట్లో ఏంటంటే చిన్న చిన్న ఇవ్వలేరు, అలా అని మదర్ రోల్కి చిన్నగా అయిపోతాను, సిస్టర్ వదిన రోల్స్కేమో ఆల్రెడీ అట్లా జరిగింది. ఇప్పుడు ఈ సినిమాలో మదర్ రోల్, నేను మా సినిమాలో కూడా మదర్ రోల్ చేశాను, హీరోయిన్ మదర్. దీంట్లో హీరో మదర్గా చేశాను. సెట్ అయిపోయింది ఆ కాస్ట్యూమ్స్లో, బొట్టు, అంటే లంబాడి క్యారెక్టర్ కదా, ఒక విలేజ్లో ఉండే మొత్తం స్కిన్ టోన్ డల్ చేయడము అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. అసలు మంచిగా అనిపించింది. గిరిజన బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమా కదా, దాంట్లో మీరు మీ హస్బెండ్ ని కూడా బెనోయ్ అని పిలుస్తూ ఉంటారు. అయితే వాళ్ళ భాష మనకు అంత ఈజీగా వంటబట్టదు. డబ్బింగ్ అప్పుడు ఏమి ఇబ్బంది రాలేదా స్లాంగ్ విషయంలో? స్లాంగ్ విషయంలో అంటే మనం లొకేషన్లో సుజాత చాలా హెల్ప్ చేసింది. అంటే వాళ్ళు ముందే దీనికి తగ్గ సినిమా కాబట్టి డైలాగ్స్ రాసుకున్నారు, అసలు ఏమని పిలుస్తారు భర్తని, బావా అని, బెనోయ్ అంటే బావా అని చెప్పారు నాకు అక్కడ లొకేషన్లో. సో అంటే పేరు పెట్టి పిలవం కదా కామన్గా హస్బెండ్ని, ఇప్పుడు అంటే ఈ రోజులలో అంటే పిలుస్తున్నాం, కానీ అది తాండాకి సంబంధించిన క్యారెక్టర్ కాబట్టి బెనోయ్ అంటే యాక్చువల్గా క్యాజువల్గా మనం ఇప్పుడు చూసే ప్రేక్షకులకు కూడా అర్థం అవ్వట్లేదేమో, కాకపోతే అతని పేరేమో అనుకుంటున్నారేమో. ఇప్పుడు లంబాడి వీళ్ళ పేర్లు వేరే ఉంటాయి కదా, ఇట్లా రమావతిని కానీ ఇట్లా, అయితే దీన్ని బెనోయ్ అనే పిలుస్తూ ఉంటాను నేను హస్బెండ్ని. హస్బెండ్ క్యారెక్టర్ లోహిత్ గారు చేశారు. కాంబినేషన్ చాలా బాగుంది. అసలు ఒకరికొకరి కోఆర్డినేషన్ కానీ ఆడుతూ పాడుతూ ఒక పల్లెటూరులో విలేజ్ వాళ్ళందరూ సహకరించారు.
చాలా చాలా బాగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ చేసేసాం సినిమా. అంతే ఇదిగా ఆడుతూ పాడుతూ ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తున్నాం సక్సెస్ని. కేశవచంద్ర రమావత్ అనే యువకుడు కేసీఆర్కి వీరాభిమాని. అవును. అతను తన పెళ్లికి కేసీఆర్ గారిని పిలవడానికి హైదరాబాద్కి వస్తాడు. అవును. అప్పుడు తన గ్రామానికి పొంచి ఉన్న ముప్పు గురించి తెలుసుకుంటాడు. అయితే ఇది చూడ్డానికి కేసీఆర్ తెలంగాణ రిలేటెడ్ సినిమా అనిపించినా గానీ ఇదొక మంచి క్యూట్ లవ్ స్టోరీ. మీరు కూడా చెప్పారు. అవును. అయితే అందులో హీరోయిన్ గా యాక్ట్ చేసిన అమ్మాయి గురించి మాత్రం చెప్పుకోవాలండి, అనన్య కృష్ణన్. నాకు చాలా నచ్చింది. ఆ ఇన్నోసెంట్ లుక్స్ ఎంత బాగున్నాయో. ఆ అమ్మాయి ఇంతకీ ఎవరు? మన సీనియర్ యాక్ట్రెస్ సత్యకృష్ణన్ గారి కూతురు. కానీ తల్లికి తగ్గిన కూతురు అనిపించుకుందండి. చాలా బాగుంది. ఆ అమ్మాయితో మీరు వర్క్ చేస్తారుగా, ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్టిస్ట్, హీరోయిన్ అవ్వనివ్వండి, హీరో అవ్వని ఎవరైనా అయి ఉండొచ్చు. బట్ వాళ్ళు ఏంటంటే తెలియనప్పుడు కానీ తను కొత్త కదా, ఎక్కడ కూడా తను నేను హీరోయిన్ని అన్న ఒక అది కనిపిస్తుంది కొంతమందిలో. అమ్మాయిలో అసలు లేదు. నాకైతే నిజంగా సొంత కూతుర్లానే నాతో లొకేషన్లో ఉండేది. దగ్గరికి తీసుకొని రాగానే వచ్చి హగ్ చేసుకునేది. తెలియకపోతే ఇలా కాదమ్మా, ఇలా 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 అంటే సీన్ని 1-2 సార్లు మేము ముందే రిహార్సల్స్ కెమెరా వాళ్ళు పెట్టుకొని సెట్ చేసుకునే లోపు మేము చూసేసుకునే వాళ్ళం. ఆ ఎమోషన్స్ కానీ నాకు కోడలైనప్పటికీ దాంట్లో అందరూ కూడా ఇప్పుడు బయట కూడా నీ సొంత కూతుర్లానే ఉందమ్మా, అసలు ఎంత బాగుంది, మీ ఇద్దరు సేమ్ తల్లి కూతుర్లలానే ఉన్నారు అనేవాళ్ళు. సత్యకృష్ణ గారు కూడా అదే అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలిశారు. ఇలా అంటున్నారు అందరు, అక్కడ అనడం విన్నారు. నిజంగానే మీరిద్దరు తల్లి కూతుర్లలానే ఉన్నారండి అంటే మరి తీసుకెళ్ళిపోతాను నేను అంటే నవ్వుతున్నారు. చాలా క్యూట్. అమ్మాయి కూడా నేర్చుకోవాలన్న తపనతో ఉండింది. ఎప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్కి మనకి ఎంతైనా వచ్చి ఉండొచ్చు, మనం ఎంతైనా సక్సెస్ అయి ఉండొచ్చు, ఇంకా ఏదో నేర్చుకోవాలి అన్న తపన అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మాయిలో అది కనిపించింది. మీరు ఉద్యమ సింహం అనే సినిమాలో కవిత క్యారెక్టర్ చేశారు కదా, ఇప్పుడున్న ఎమ్మెల్సీ కవిత క్యారెక్టర్. అది ఎలా అనిపించిందండి మీకు? ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీ కదా. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను కవితకి చాలా వీరాభిమానిని. ఇప్పుడు కేసీఆర్ గారికి రాకేష్ గారు ఎలా అంటే ఈ సినిమాలో ఉన్న అబ్బాయి ఎలా వీరాభిమానో, జెన్యూన్గా నేను కేసీఆర్ గారన్నా నాకు దేవుడితో సమానం, కవిత కన్నా చాలా ఇష్టం యాజ్ ఎ ఉమెన్గా. ఎందుకంటే తను చేసే పోరాటం ఎంతోమందికి ఇన్స్పిరేషన్. మహిళలు బయటకు వచ్చి పని చేయడానికి కానీ ఏదైనా కవితక్కని చూసి ఇన్స్పిరేషన్. ఆ పోరాటం మన స్ఫూర్తి అనేది నాకు చాలా ఇష్టం. కానీ అప్పుడు నేను సినిమాల్లో చాలా బిజీ ఉన్నాను. ఆ క్యారెక్టర్ అని చెప్పగానే కవిత అంటే చాలామంది అనేవాళ్ళు సినిమాలో, ఈవెన్ కాస్ట్యూమర్స్ కానీ మేకప్ వాళ్ళు కానీ మనకి ఇప్పుడు డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ ఉంటారు కదా. నేను వెళ్తూ ఉంటే అప్పుడు కొంచెం సన్నగా ఉన్నాను. సో అందరు అనేవాళ్ళు సేమ్ కవితలానే ఉన్నారు మీరు, సేమ్ కవితలానే ఉన్నారు అంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించేది. ఎందుకో తెలీదు, అక్కకి నాకు ఒక ఏదో అనుబంధం ఉంది అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆ ఫీలింగ్ నేను అప్పటి వరకు నేను కవితక్కని కలవలేదు. చాలా బిజీ ఉంటారు కవితక్క. నేను కూడా బిజీ ఉన్నాను, నా వర్క్లో నేను బిజీ ఉన్నాను. వెళ్ళి కలవాలని ఉన్నా ఆ ఛాన్స్ దొరికేది కాదు. అండ్ మన వర్క్ మనది, అక్క వర్క్ అక్కది. కానీ నేను ఎప్పుడు మనం సోషల్ మీడియాలోది చూస్తూ అభిమానించేదాన్ని. కవితక్క రోల్ నేను అభిమానించే నాయకురాలి రోల్ నేను నాయకురాలిగా చేస్తున్నానంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతాను. చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఆ రోల్లో నేను జీవించిపోయాను అంతే. ఇంకా మీరు సినీ యాక్ట్రెసే కాదు, మీరు బీఆర్ఎస్ పొలిటీషియన్ కూడా. మీరు పార్టీలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అలాంటిది తెలంగాణ రిలేటెడ్ కేసీఆర్ ఈ రాజకీయాలకి కాస్త టచ్ ఉన్న ఈ సినిమాలో మీకు మంచి రోల్ దక్కడం ఏమనిపిస్తుంది? అసలు ఇంకా అంతకంటే సంతోషం ఏముంటుందండి. కేసీఆర్ గారి అభిమాని హీరో కథ కదా. నేను ఒరిజినల్గా ఆయన అంతకంటే ఎక్కువ అభిమానిని అయ్యాది. మాటల్లో ఎవరికి వాళ్ళే అభిమానం అనేది ఉంటుంది. ఒక దేవుళ్లాగా భావించే ఒక వ్యక్తి పేరుతో వచ్చే సినిమా. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిజంగా రాకేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే డైరెక్టర్ గారికి, రాకేష్ గారికి అంతకుముందే నాది భీమదేవరపల్లి బ్రాంచ్ సినిమా రిలీజ్ అయింది. దాంట్లో నేను హీరోయిన్ మదర్గా చేశాను. చూసి మదర్గా అయితే బాగుంటారు